నమస్కార్, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఫెయిల్యూర్ వచ్చిందంటే అది ఫైనల్ కాదు, సక్సెస్ కి దారులు వేస్తున్నట్టే. ఫెయిల్యూర్ సక్సెస్ వైపు పరుగులు పెట్టిస్తే సక్సెస్ వచ్చిందంటే అది ఫైనల్ కాదు, సక్సెస్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఎప్పటికీ కూడా కరెక్ట్ పాత్ లో నడుస్తూ ఉంటాం. మరి ఈ రోజు మన కంటెస్టెంట్స్ కూడా అదే పాత్ పై నడవడానికి ఉత్సాహంగా మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ద షో. లెట్ మీ ఇంట్రడ్యూస్ ద కంటెస్టెంట్స్ టు. ఈ రోజు మన మొదటి కంటెస్టెంట్ ని కలుసుకుందాం. గుంటూరు నుంచి వస్తోంది సుప్రీత, తల్లి మణి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో సుప్రీత. హాయ్ మ్యామ్. అందరికీ ప్రియమైన దాని అనమాట. ఏం చదువుతున్నావు, ఎక్కడ? నేను 9th క్లాస్ చదువుతున్నాను, లాయలా పబ్లిక్ స్కూల్ నుంచి, గుంటూరు. నా హాబీస్ వచ్చి ప్లేయింగ్ గేమ్స్ అండ్ రీడింగ్ బుక్. వండర్ఫుల్. నమస్తే మణి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్స్ అండి. మీరు రావడానికి మీ పాప కారణమైంది. బట్ మీ పాప రావాలని అనుకున్నది ఎవరండి? ఇద్దరం అండి, మా వారు నేను. మీ వారు మీరు ఇద్దరు కలిసి అనుకున్నారు. అమ్మ మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీ పాప ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా? ఇంజనీర్ అండి. వావ్, ఆల్ ది బెస్ట్ యూ మణి గారు. స్వాగతం మా షోకి. మీ పాపకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఇలా వచ్చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ ని కలుసుకుందాం. హైదరాబాద్ నుంచి వస్తున్నాడు సాయి తేజ, తల్లి వనిత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో సాయి తేజ. Hi ma'am. ఎలా ఉన్నావు? Fine. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? I'm studying 9th class in Dilshinagar Public School, Hyderabad. వెరీ గుడ్. చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఆన్సర్ చేస్తున్నావు. యాక్చువల్లీ నీ కాన్ఫిడెన్స్ తో పాటు మీ అమ్మ కాన్ఫిడెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నమస్తే వనిత గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మీరు చాలా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నారు, కారణం ఏంటి? అంటే చాలా కోరిక మేడం తనకి. తనకా మీకా? ఇద్దరికి మేడం. వండర్ఫుల్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్ అండ్ మీ బ్లెస్సింగ్స్ మీ బాబుకి ఇవ్వండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ మంచిర్యాల నుంచి వస్తోంది నిహారిక, తల్లి తారగారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ నిహారిక. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ ఇన్ కృష్ణవేణి హై స్కూల్ ఫ్రమ్ మంచిర్యాల. వెరీ గుడ్. తారగారు నమస్తే అండి. నమస్తే మేడం. మీరేం చేస్తూ ఉంటారు తారగారు? హౌస్ వైఫ్. మీ అమ్మాయికి ఈ రోజు ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు? గెలవాలని. గెలవాలని చెప్పారు కదా, ఛాంపియన్ నువ్వే అవ్వాలని చెప్పండి ఉంటారు. Well, మీకు నాకు ఒక పోలిక ఉంది, చెప్పండి. చొట్టలు పెడతాను. మీవి చొట్టబుగ్గలే, నావి చొట్టబుగ్గలే. సో చొట్టబుగ్గల మమ్మీకి స్వాగతం అండ్ మీ పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, ఇలా వచ్చేసేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి వస్తున్నాడు కృష్ణ చైతన్య, తన తల్లి అనిత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో కృష్ణ చైతన్య. హలో మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్, విశాఖపట్నం. ఓకే, స్కూల్ పేరు చెప్పవా? యూనివర్సల్ పబ్లిక్ స్కూల్. కృష్ణ చైతన్య ఛాంపియన్ కావాలని వాళ్ళ అమ్మగారు బాగా కోరుకుంటున్నారు. అనిత, హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీరేం చేస్తుంటారమ్మా? ఫాదర్ కి బిజినెస్ లో హెల్ప్ చేస్తాను. ఓ, ఏం బిజినెస్ ఉంది? బేకరీ మెటీరియల్ అండ్ ఐస్ క్రీమ్ మెటీరియల్. వావ్, వాట్ లక్కీ గాయ్ కృష్ణ చైతన్య నువ్వు. ఎందుకంటే ఇంట్లో బేకరీ అండ్ ఐస్ క్రీమ్ దీనికి సంబంధించినవన్నీ ఉన్నాయంటే మమ్మీ బాగా చేస్తారేమో అన్ని. ఏం కృష్ణ చైతన్య, ఎస్ మ్యామ్. ఈ రోజు ఇక్కడికి మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకొచ్చాడు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీ అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇచ్చారా? ఆల్ ది బెస్ట్ అయితే. నెక్స్ట్ కంటెస్టెంట్ చీరాల నుంచి వస్తుంది కీర్తన, తన తల్లి కృష్ణకుమారి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ కీర్తన. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నమస్తే కృష్ణకుమారి గారు. నమస్తే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. చీరాల దేనికి ఫేమస్ అండి? చీరలు. చీరాల చీరలకే ఫేమస్. అద్దకం, ముఖ్యంగా నేతాను అద్దకం చాలా ఫేమస్ కదా మీ దగ్గర. వెల్కమ్ అండి. మరి మీ పాపకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మదర్స్ పోడియంకి వచ్చేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్ నంబర్ 1, పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీరు రోజు ఛాంపియన్ చూస్తూ ఉంటారు కాబట్టి. కానీ రూల్స్ చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను రూల్స్ ఒకసారి చెప్పేస్తున్నాను. పంచ్ పటాకాలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రశ్న. ఈ ప్రశ్నకి 4 ఆప్షన్స్ కూడా ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పండి, నేను 10 పాయింట్స్ ఇస్తాను. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ దగ్గర నుంచి నేను తీసేసుకుంటాను 5 పాయింట్స్.
అండ్ డౌట్ వస్తే ఇక్కడ మీ మదర్స్ వచ్చారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే కాదు, ఈ ఫస్ట్ రౌండ్ లో హెల్ప్ చేయడానికి కూడా ఉన్నారు. మరి మదర్స్ హెల్ప్ లైన్ మీరు ఉపయోగించుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ సుప్రీత. సుప్రీత ఫ్రమ్ గుంటూరు, ఆర్ యు రెడీ? ఎస్ మ్యామ్. సుప్రీత, నీ ప్రశ్న. ఈ 4 సంఖ్యల్లో ఏది పెద్దది? ఈ ఆప్షన్స్: ఏ 4 500 నోట్లు, బి 20 100 రూపాయల నోట్లు, సి 10 50 రూపాయల నోట్లు, డి 3 1000 రూపాయల నోట్లు. డి 3000 నోట్స్. మీ అమ్మాయి ఆన్సర్ చెప్పింది, కరెక్ట్ గా చెప్పిందంటారా కాదంటారా? కరెక్ట్. మీకు అదే అనిపిస్తుంది. సుప్రీత, రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. సాయి తేజ, గెట్ రెడీ. మీ క్వశ్చన్. ఈ 4 ఐపీఎల్ టీం పేర్లలో ఉండేది ఏది? ఈ ఆప్షన్స్: ఏ పంజాబ్, బి సింధు, సి గుజరాత్, డి మరాఠా. పంజాబ్. పంజాబ్. వనిత గారు, నవ్వడం మాత్రమే కాదు, మీరు ఆన్సర్ కూడా టకటకా చెప్పేయాలని బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించారా? ఆల్మోస్ట్ అన్ని చెప్తాడు మేడం. చాలా చూద్దాం ఈ రోజు ఏమవుద్దాం మేడం. ఓకే, ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? కరెక్టే అనుకున్నా. మీరు కరెక్టే అనుకుంటున్నారు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్, సాయి తేజ. పంజాబ్. టీం పేరు చెప్తావా? కింగ్స్ 11 పంజాబ్. కింగ్స్ 11 పంజాబ్. దట్స్ రైట్ ఆన్సర్. నిహారిక ఫ్రమ్ మంచిర్యాల, నీ ప్రశ్న రెడీయా? ఈ 4 ద్రావిడ భాష కానిది ఏది? ఈ ఆప్షన్స్: ఏ తమిళం, బి మలయాళం, సి అస్సామీ, డి కన్నడం. ఇలా ఆస్క్ మై మదర్. తార గారు, మీ హెల్ప్ వాడేద్దాం అనుకుంటుంది మీ అమ్మాయి, ఏమంటారు? ఐడియా మీకు ఐడియా లేదంటారా? లేదు మేడం. నువ్వేం చేస్తావో చెప్పే. పాస్. పాస్ చేస్తావా? సరే, 0 తీసేసుకో. ఇప్పుడు చెప్పు, మనసులో ఏమనిపిస్తోంది? అస్సాం. అస్సాం ఇస్ ది రైట్ ఆన్సర్. చెప్పుండాల్సింది కదా. కృష్ణ చైతన్య ఫ్రమ్ వైజాగ్, ఇప్పుడు ప్రశ్న నీకోసం. ఓకే, రెడీ? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం సెల్ఫీ అంటే ఏంటి? ఈ ఆప్షన్స్: ఏ గేమ్, బి ఫోటోగ్రాఫ్, సి పేపర్, డి పీస్. మదర్స్ హెల్ప్. అనిత గారు, చైతు ట్రై చేయి చైతు, నీకు తెలుస్తుంది. మీకేమనిపించట్లేదా? ఆమె తనకే నాలెడ్జ్ ఎక్కువ మరి మీకేమనిపిస్తుందని అడిగానండి. తను చెప్పగలడు అనిపిస్తుంది. అలా అనిపిస్తోందట. ఫోటోగ్రాఫ్ మ్యామ్. నీకు ఫోటోగ్రాఫ్ అనిపిస్తోంది. కృష్ణ చైతన్య, ఫోటోగ్రాఫ్ ఇస్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. కీర్తన ఫ్రమ్ చీరాల, నీ ప్రశ్నకు రెడీయా? హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. పురాణాల ప్రకారం అమర లోకాధిపతి అంటే ఎవరు? ఈ ఆప్షన్స్: ఏ యముడు, బి కుబేరుడు, సి ఇంద్రుడు, డి చంద్రుడు. సి ఇంద్రుడు. సి ఇంద్రుడు. కృష్ణకుమారి గారు, ఏమనుకుంటున్నారు? రైట్ అనే అనుకుంటున్నాను. మీరు రైట్ అని అనుకుంటున్నారు. అమరలోకాధిపతి ఇంద్రుడు అని అనుకుంటున్నారు. ఇక మీరు రైట్ అనుకున్న తర్వాత నేను ఏం చేయగలనండి? దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సుప్రీత ఫ్రమ్ గుంటూరు 10 పాయింట్స్, సాయి తేజ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, కృష్ణ చైతన్య ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్, కీర్తన ఫ్రమ్ చీరాల 10 పాయింట్స్, అండ్ నిహారిక ఫ్రమ్ మంచిర్యాల 0 points. Let's get into our next round, round number 2. Chitram the picture. చిత్రం ద పిక్చర్ లో ఇక్కడికి బొమ్మలు వచ్చేస్తాయి. ఆ బొమ్మలకి సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను. సరైన సమాధానం తెలిస్తే బజర్ నొక్కండి. ఎవరు బజర్ ముందుగా ప్రెస్ చేస్తే వాళ్ళకే సమాధానం చెప్పే అవకాశం. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. చిత్రం ద పిక్చర్ లో మొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో ఒకరు సచిన్ టెండూల్కర్, రెండో క్రికెటర్ సొంత రాష్ట్రం ఏది? ఈ చిత్రంలో ఒకరు సచిన్ టెండూల్కర్, రెండో క్రికెటర్ యొక్క సొంత రాష్ట్రం ఏది? సో మీరు ఇప్పుడు రెండో క్రికెటర్ ని గుర్తుపట్టాలి. అక్కడ బజర్ మోగింది. కృష్ణ చైతన్య. మహారాష్ట్ర. మహారాష్ట్ర ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. కృష్ణ చైతన్య 10 పాయింట్స్. ఒకళ్ళు సచిన్ టెండూల్కర్, పక్కనే ఉన్నది ఎవరు? నేనే చెప్పేస్తా, వినోద్ కాంబ్లీ. అనిత గారు, ఎలా అనిపించింది ఇప్పుడు మీకు? చాలా హ్యాపీగా ఉంది. మీరు రెగ్యులర్ గా బిజినెస్ లో ఉంటారు కదమ్మా, ఎంతసేపు వర్క్ చేస్తారు బయటకు వెళ్ళి? మాదే బిజినెస్, కొంచెం టైమ్స్ అప్ అండ్ డౌన్ ఉన్నా ఫుల్ డే ఉంటానండి. కానీ ఒక పక్కన పని కూడా ఉంటుంది, మధ్యలో పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తారమ్మా? నిజంగా తల్లులు. తను చాలా యాక్టివ్గా ఉంటాడు. నాకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా నేను అంతలా ఎక్స్ప్రెస్ చేయలేను. తను బాగా చేస్తాడు. వండర్ఫుల్ అమ్మా. నిజంగా ఒక డ్యూటీకి వెళ్ళి ఓ టైం నుంచి ఓ టైంకి తిరిగి వచ్చేస్తామన్న వేరే విషయం.
తను చాలా రిక్వెస్ట్ చేస్తే ఆ రోజున తీసుకెళ్ళానండి. షాప్ టైం అయిపోతుందని అనిపించినా తన ఇంట్రెస్ట్ కొద్దీ తీసుకెళ్ళానండి. అంటే బిజినెస్ అవర్స్ లో వర్క్ పోతుందేమో అని మీరు అనుకున్నారు, అవునండి, అవును. కానీ తను బాబు తీసుకెళ్ళాలి, 2 ఇంట్రెస్ట్. మా అమ్మగారు కూడా నువ్వు టీవీలో వచ్చేస్తావు ఆ రోజునే వాళ్ళ అమ్మమ్మ బ్లెస్ చేసేసారు అప్పుడే. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడే. ఆ, వండర్ఫుల్ అమ్మ. నాకు ఇంట్లో ఉండే మదర్స్, వర్కింగ్ మదర్స్ అండ్ ఫాదర్స్ వీళ్ళందరూ అనుకోవడం పని పిల్లలు బాగా చేయాలని అనుకోవడం వేరు. నాకు చాలా నచ్చేది ఏంటంటే ఛాంపియన్ ని గ్రాండ్ పేరెంట్స్ బాగా ప్రోత్సహిస్తారు. మా అత్తగారు కూడా అంతే. మా మనవడు వెళ్తే బాగుండు, మా మనవాళ్ళు వెళ్తే బాగుండు అని చెప్పి నేను అందరికీ చెప్పేసుకున్నాను. బాగా చెప్పరా అని వాళ్ళ నాన్నమ్మ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారండి. ఆల్ ది బెస్ట్ యూనానా. చిత్రం ది పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ కి రెడీయా? మ్యామ్. మీ రెండో పిక్చర్ స్క్రీన్ పై. ఈ ఫోటోలోని క్రికెటర్ IPL 2015 లో ఏ టీమ్ లో ఉన్నాడు? బజర్స్ మోగాయి కానీ ముందుగా బజర్ మోగింది సాయి తేజ. ఢిల్లీ డేర్ డెవిల్స్. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇస్ ది రైట్ ఆన్సర్. సాయి తేజ 10 పాయింట్స్ యూ. కొంచెం టెన్షన్ పడ్డట్టున్నావు. ఎందుకు టెన్షన్ పడ్డావు? అంటే కరెక్ట్ గా తెలీదు. అప్పుడు ఆక్షన్ జరిగింది కదా, అప్పుడు గుర్తుంది, కాకపోతే కరెక్టా కాదా అని. ఎందుకు ఆక్షన్ గుర్తుంది ఎవరికన్నా చెప్పగలరా? 16 crores కి హైయెస్ట్ బిడ్డర్. వండర్ఫుల్ గా బౌన్స్ బ్యాక్ అయినటువంటి యువరాజ్ క్యాన్సర్ తో బ్యాటిల్ చేశాడు. అండ్ దెన్ గ్రౌండ్ కి తిరిగి వచ్చేసిన తర్వాత అతని మీద అంత పెట్టడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు కదా. దట్స్ వండర్ఫుల్. చిత్రం ద పిక్చర్ లో ముచ్చటగా మూడో పిక్చర్ మీకోసం స్క్రీన్ పై. ఈ చిత్రంలో విజయానందాన్ని పంచుకుంటున్న ఇద్దరిలో ఒకరు హర్భజన్ సింగ్, రెండో క్రికెటర్ ఎవరు? బజర్స్ మోగాయ్. అండ్ సుప్రీత ఫ్రమ్ గుంటూరు. విరాట్ కోహ్లీ. And that's the right answer. 10 points to you. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సుప్రీత ఫ్రమ్ గుంటూరు 20 పాయింట్స్, సాయి తేజ ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్, కృష్ణ చైతన్య ఫ్రమ్ వైజాగ్ 20 పాయింట్స్, కీర్తన ఫ్రమ్ చీరాల 10 పాయింట్స్, నిహారిక ఫ్రమ్ మంచిర్యాల 0 పాయింట్స్. లెట్స్ గెట్ ఇంటు నెక్స్ట్ రౌండ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఒక్కసారిగా స్కోర్ బోర్డ్ లో 100ల సంఖ్యలోకి వెళ్ళిపోవాలంటే అవకాశం ఇస్తుంది మా నెక్స్ట్ రౌండ్. లెట్స్ గెట్ ఇంటు థర్డ్ రౌండ్, లిటరేచర్. ఇక్కడ నేను ఒక పదం ఇస్తాను. ఆ పదానికి సంబంధించిన అక్షరాల్లో ఏముంటాయి? ఖాళీలు ఉంటాయి. బ్లాంక్స్ కి సంబంధించి నేను ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. ఆ లెటర్ ని ఎప్పుడు నేను చెప్తానో అప్పుడు కనుక మీరు మొత్తం వర్డ్ ని గెస్ చేయగలిగితే పాయింట్స్ ఇస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 50 పాయింట్లు, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 40 పాయింట్లు, మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్పగలిగితే 30, నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20, అండ్ చివరి లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్స్. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. ఇది బజర్ రౌండ్. జాగ్రత్తగా ఆడండి. లిటరేచర్ లో మొదటి పదం స్క్రీన్ పై. 9 lettered word on the screen. మీకు రివీల్ చేస్తున్నాము లెటర్ నెంబర్ 7. మీ క్లూ, పని అయిపోతే ఆఫ్ చేయడం మంచిది. కృష్ణ చైతన్య. జనరేటర్. మీరు జనరేటర్ అనుకుంటున్నారు కృష్ణ చైతన్య గారు. మిగతా పిల్లలు మీరేమనుకుంటున్నారో చెప్పకండి, కానీ కృష్ణ చైతన్య కరెక్టా కాదా చెప్పండి. సాయి తేజ నువ్వేమనుకుంటున్నావు? కరెక్టే అనుకుంటున్నాను. కానీ నేను రాంగ్ అనుకుంటున్నాను. -5 కృష్ణ చైతన్య. ఎందుకంటే GENERATOR అక్కడ సరిపోయినా పని అయిపోతే ఎలాగో జనరేటర్ ఆఫ్ చేస్తారు, కానీ దట్ ఈస్ నాట్ ద జనరేటర్. ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. పని అయిపోతే ఆఫ్ చేయడం మంచిది, మన సేఫ్టీ కోసమే. బజర్స్ మోగాయ్ అండ్ ముందుగా బజర్ సుప్రీత. రెగ్యులేటర్. రెగ్యులేటర్ స్పెల్లింగ్ చెప్పు. REGULATOR. కరెక్ట్ అయితే 40 పాయింట్స్ వచ్చేస్తాయి సుప్రీత. రాంగ్ అయితే -5. కంగారు ఏం పడక్కర్లేదు, ఆల్రెడీ 20 పాయింట్స్ లో ఉన్నావు కాబట్టి. అండ్ సుప్రీత, దట్స్ ది రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ యు. లిటరేచర్ లో రెండో పదం మీ స్క్రీన్ పై. ఈసారి ఉన్నాయి 10 అక్షరాలు. ఎవరు చెప్తారో చూద్దాం. 10 అక్షరాలు ఈ పదంలో. నేను రివీల్ చేస్తున్నాను 50 పాయింట్లకి. లెటర్ నెంబర్ 10. మీ క్లూ, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. ఎడం చేత్తో క్యాలిక్యులేట్ చేశాడు, కుడి చేత్తో బజర్ వచ్చేసాడు కృష్ణ చైతన్య. లిమిటేషన్. యు థింక్ ఇట్స్ లిమిటేషన్. కరెక్ట్ అయితే 50, కాకపోతే -5.
ఆల్రెడీ లాస్ట్ వర్డ్ కి దెబ్బయ్యావు. భయమే లేదా ఈసారి? ఎందుకు? I'm confident, ma'am. లిమిటేషన్ స్పెల్లింగ్ చెప్పి చూడు ఒకసారి. LIMITATION. కృష్ణ చైతన్య, దట్స్ ది కరెక్ట్ ఆన్సర్. 50 పాయింట్స్ టు యు. చివరి పదం మీ ముందుకు రాబోతోంది. 12 అక్షరాల పదం. మనం రివీల్ చేద్దాం లెటర్ నంబర్ 6. మీకు ఇస్తున్న క్లూ సత్యం రామలింగరాజు. యాభై పాయింట్లకి టైం అయిపోయింది. 40 పాయింట్లకి ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. ఎవరైనా చెప్తారేమో చూద్దాం. లెట్ us రివీల్ లెటర్ నంబర్ 12. సత్యం రామలింగరాజు. 40 పాయింట్స్ కూడా టైం అయిపోయిందరా? 30 పాయింట్స్ ఇంకొక క్లూ ఇస్తాను. ఈసారి మీకు ఇస్తున్న క్లూ లెటర్ నంబర్ 3. P for 30 points. Time up for 30. 20 points ki let me reveal another letter. Letter number 1. మీ క్లూ వచ్చి సత్యం రామలింగరాజు. బజర్ మోగింది. that is కృష్ణ చైతన్య. Imprisonment. Imprisonment. Spell please. IMPRISONMENT. And that is the right answer, Krishna Chaitanya. 20 points to you. Literature పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కృష్ణ చైతన్య from Vizag 85 points. Supreeta from Guntur 60 points. Sai Teja from Hyderabad 20 points. Kirtana from Chirala 10 points. Niharika from Manchuriala yet to start 0 points. ఇప్పుడు ఉంటుంది మజా. ఎందుకంటే మా పిల్లలందరికీ ఇష్టమైన రౌండ్ వచ్చేసింది రన్ రాజా రన్. ఇక్కడ పరిగెడతాయి స్కోర్లు, స్కోర్ బోర్డులు. ఎవరు ఛాంపియన్ అవుతారో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు a లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్, రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు. ఇది బజర్ రౌండ్. మొదటి ప్రశ్న మీకు ఇస్తుంది 20 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో ప్రశ్న మీకు ఇస్తుంది 40 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. మూడో ప్రశ్న ఇస్తుంది 60 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. నాలుగో ప్రశ్న ఇస్తుంది 80 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. -40. అండ్ లాస్ట్ చివరి క్వశ్చన్ మీకు ఇస్తుంది 100 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. ఆల్ ద బెస్ట్ యూ. రన్ రాజా రన్ లో మీ మొదటి ప్రశ్న 20 పాయింట్ల ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -10. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. టాలీవుడ్ కి సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు? అండ్ బజర్ మోగింది. సాయి తేజ. జయసుధా is the wrong answer. సాయి తేజ. రాజేంద్ర ప్రసాద్ is the correct answer. So I'm sorry Nana, -10 there. ఈసారి వస్తుంది మీ రెండో ప్రశ్న. ఈ ప్రశ్న ఇస్తుంది 40 పాయింట్లు. కరెక్ట్ ఆన్సర్ అయితే 40, రాంగ్ ఆన్సర్ అయితే -20. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. లీ క్వాన్ యూ ఏ దేశానికి వ్యవస్థాపక ప్రధానమంత్రి? బజర్ మళ్ళీ మోగింది. దట్ ఇస్ సాయి తేజ. సింగపూర్. దట్స్ ది రైట్ ఆన్సర్ సాయి తేజ. 40 పాయింట్స్ టు యు. ఈ ప్రశ్న మీకు ఇస్తుంది 60 పాయింట్లు. సమాధానం ఎవరి దగ్గర ఉందో చూద్దాం. మీ ప్రశ్న సూర్యుడికి అతి దగ్గరగా ఉండే ప్లానెట్. బజర్స్ చాలా మోగాయి. అండ్ ముందుగా కృష్ణ చైతన్య. Mercury. That's the right answer, Krishna Chaitanya. 60 points to you. మీ ముందుకు వస్తుంది 80 points question. జాగ్రత్తగా సమాధానం చెప్పండి. Here comes your 80 points question. పురాణాల ప్రకారం శ్రావణ పూర్ణిమ రోజు ఏ పండుగ వస్తుంది? బజర్ మోగింది. అండ్ దట్ ఇస్ సుప్రీత. రాఖీ పండుగ. సుప్రీత, that's the right answer. 80 points to you. ఇప్పుడు వచ్చే ప్రశ్న చివరి ప్రశ్న. ఇది మీకు ఇస్తుంది 100 పాయింట్లు. రన్ రాజా రన్ లో ఈ లాస్ట్ క్వశ్చన్ తో కీర్తనాన్ని స్కోర్ 110 అవుతుంది. ఛాంపియన్ కాలేకపోవచ్చు, కానీ 110 నీ సొంతం. నిహారిక 0తో వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి 100 పాయింట్ల క్వశ్చన్ నీ సొంతం అయితే నీ స్కోర్ అవుతుంది 100 పాయింట్స్. నీకు కూడా ఛాంపియన్ అయ్యే అవకాశం లేదు. నీకంటే ఎక్కువ స్కోర్ ఇంకా చాలా మందికి ఉంది. సాయి తేజ, కృష్ణ చైతన్య 145తో లీడ్ లో ఉన్నాడు. యు ఆర్ విత్ 50 పాయింట్స్. ఈ ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్తే ఛాంపియన్ నువ్వే అవ్వచ్చు విత్ 150 పాయింట్స్. సుప్రీత 140తో ఉన్నావు.
మరి నువ్వు ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది. 100 పాయింట్స్ క్వశ్చన్ నీకు వస్తే 240తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ కృష్ణ చైతన్య ఆల్రెడీ లీడ్లో ఉన్న 145తో. ఈ ప్రశ్న నువ్వు సమాధానం చెప్పగలిగితేనే నువ్వు ఛాంపియన్ అవుతావు. ఆల్ ద బెస్ట్ యూ. అండ్ హియర్ కమ్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న. ఈరోజు 100 పాయింట్ క్వశ్చన్కి సమాధానం ఎవరు చెప్తారో చూద్దాం. ఛాంపియన్ ఎవరు అవుతారో చూద్దాం. హియర్ కమ్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్. 100 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ అయితే -50. హియర్ కమ్స్ ద క్వశ్చన్. యాజ్ యూ లైక్ ఇట్ ఈ నాటకాన్ని రాసింది ఎవరు? బజర్ మోగింది అండ్ దట్ ఈస్ సుప్రీత. షేక్స్పియర్. దట్స్ ది రైట్ ఆన్సర్ సుప్రీత. 100 పాయింట్స్ టు యు. అండ్ ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సుప్రీత విత్ 240 పాయింట్స్. వండర్ఫుల్ ఎపిసోడ్, వెరీ బ్యూటిఫుల్. కృష్ణ చైతన్య అమేజింగ్ పర్ఫార్మెన్స్. మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేస్తూ వచ్చావు. స్కోర్ ని చాలా బాగా బిల్డప్ చేస్తూ వచ్చావు. మంచి పోటీ వచ్చింది లాస్ట్ రౌండ్ లో. నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. గుడ్. యు నాట్ డిసప్పాయింటెడ్? నో మ్యామ్. ఎందుకంటే ఇట్స్ ది ఫైట్. నువ్వు గెలిచినా గెలవకపోయినా ఈ రోజు యూ విల్ బీ ఆల్వేస్ అ విన్నర్. ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. లాస్ట్ మినిట్లో కాదు, మొదటి నుంచి కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ నువ్వు కన్సిస్టెంట్ గా ఇచ్చావు. యువర్ గ్రాండ్ మదర్ మస్ట్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆవిడ చాలా సంతోషంగా ఫీల్ అవుతారేమో. అనిత గారు మీరేమంటారండి? మ్యామ్ ఇది లక్ మ్యామ్. తనైతే తెలివైన వాడే. లక్ అనేది ఒక్కొక్కసారే వస్తుంది, అంతే, పర్వాలేదు. బట్ లేదండి, మీ అబ్బాయి తెలివితేటలు మొదటి నుంచి ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. అవునండి. వండర్ఫుల్. అండ్ సాయి తేజ నువ్వు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆడావు. వండర్ఫుల్ మా. బట్ ఈ రోజు మీరందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందిస్తుంది ఈ టీం. తల్లి, ఆల్ ది బెస్ట్ యూ నాన్న. గుడ్ లక్. వెల్, ఈరోజు నిజమైన హీరో నువ్వే. చాలా బాగా పర్ఫార్మ్ చేస్తావు. సూపర్ నాన్న. గాడ్ బ్లెస్. గుడ్ జాబ్. అండ్ నిహారిక, ఆల్ ది బెస్ట్ యూ నాన్న. ఆల్ ది బెస్ట్. వెల్, సాయి తేజ వెరీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్. నీ కాన్ఫిడెన్స్ నచ్చిందో? ఈ రోజు ఛాంపియన్ సుప్రీత గుంటూరు నుంచి వచ్చింది. 240 పాయింట్లతో ఛాంపియన్. లెట్ మీ వెల్కమ్ హర్. ఈటీవీ అందిస్తుంది సుప్రీతకి 5,000 రూపాయల ప్రైజ్ మనీ. బ్యూటిఫుల్ విన్. కానీ సుప్రీత, నువ్వు కనిపించడానికి చాలా భయంగా, మెత్తగ్గా, కాన్ఫిడెన్స్ లేకుండా కనిపిస్తా ఉన్నావు. బట్ హౌ డిడ్ యూ మేనేజ్ ద విన్? లాస్ట్లో యాజులకి చెప్తాను అనుకోలేదు. లాస్ట్లో విన్ అవుతాను అనుకోలేదు మ్యామ్. మణిగారు, మీరు మొదటి నుంచి కూడా మీ అమ్మాయి మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు నవ్వుతానే ఉన్నారు, కానీ మీ అమ్మాయిలో మాత్రం కొంచెం ధైర్యం తక్కువ. ఏంటంటారు? అంటే రాకపోతే ఎట్లాగో అన్నట్టు కొంచెం టెన్షన్ పడిందండి. బట్ 100 మార్క్స్ రావటంలో వండర్ఫుల్ నాన్న. ఆల్ ది బెస్ట్. అండ్ ఇంతటితో నీ పర్ఫార్మెన్స్ పూర్తయినట్టు కాదు. 240 స్కోర్ తోటి నువ్వు వెళ్తున్నావు సూపర్ సాటర్డే మెగా ఫైనల్ లోకి. అక్కడ 50,000 రూపాయలు నువ్వు గెలుచుకునే అవకాశం నీ ముందుంది. అక్కడ కాన్ఫిడెంట్ గా ఉంటావా? ఎస్ మ్యామ్. అలవాటు పడిపోయాం కదా. సాటర్డే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఈ రోజు మేము సెలవు తీసుకుంటున్నాం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ నమస్తే, బై బై.